వెల్కమ్ టు పాయింట్ మీడియా. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే శంకర్ ఓవైపు ఇండియన్ 2 మూవీతో పాటు గేమ్ చేంజర్ చేస్తుండటం వలన బాగా ఆలస్యమవుతోంది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. కానీ ఇప్పటి వరకు మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది నిర్మాత దిల్ రాజుకి సైతం క్లారిటీ లేదు. గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అనేది శంకర్ డిసైడ్ చేయాల్సిందేనని దిల్ రాజు కూడా అన్నారు. మరి గేమ్ చేంజర్ గురించి డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. గేమ్ చేంజర్ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి అనే డ్యూయట్ సాంగ్ లీక్ అయి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. క్వాలిటీ ఆడియోతో సోషల్ మీడియాలోకి వచ్చిన సాంగ్ వైరల్ అయింది. తర్వాత కొద్ది రోజులకి ఫిల్మ్ యూనిట్ రియాక్ట్ అయ్యి ఈ సాంగ్ ని తొలగించగలిగారు. అలాగే లీక్ చేసిన వారిపైన యాక్షన్ తీసుకున్నారు. సాంగ్ కి ఆ సమయంలో కొంతమంది నుంచి బాగుందనే అభిప్రాయం వచ్చింది. మరికొంతమంది సోసోగా ఉందని కామెంట్స్ చేశారు. ఎలాగూ లీక్ అయిపోయింది కాబట్టి అఫీషియల్ గా రిలీజ్ చేద్దామని దిల్ రాజు టీం భావించింది. సినిమా రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉండటంతో ప్రయోజనం ఉండదని మళ్ళీ సాంగ్ రిలీజ్ పై సైలెంట్ అయిపోయారు. తర్వాత ఇప్పటి వరకు ఈ జరగండి సాంగ్ మీద మళ్ళీ ఫిల్మ్ యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే లీక్ అయి జనాల్లోకి వెళ్లిపోయిన సాంగ్ కావడంతో ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేస్తే బాగుంటుందని మెగా అభిమానులు కోరుతున్నారు. అయితే శంకర్ మాత్రం గేమ్ చేంజర్ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలో క్లారిటీగా ఉన్నారని, పర్ఫెక్ట్ గా రిలీజ్ టైం కి మరింత బెటర్ వర్షన్ తో జరగండి సాంగ్ ని ఆడియన్స్ కి అందిస్తారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ పై డైరెక్టర్ శంకర్ అప్డేట్ గురించి ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.